అయితే మీరు ఒకానొక సందర్భంలో ఇంకొక మాట అన్నారు ఏంటంటే, నేను ఎప్పటికీ స్టార్స్‌తో సినిమాలు చేయను. పెద్దోళ్ళతో సినిమాలు చేయను. నా దగ్గర ఏదో న్యూ కమర్స్ ఉంటారు, లేకపోతే ఇప్పుడిప్పుడే 1, 2 సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. సింపుల్ స్టోరీస్ ఉంటాయి. నార్మల్గా తీయబోతున్నాను, నా సినిమాలన్నీ అలాగే ఉండబోతున్నాయి అన్నారు. బట్ ఒక విషయం చూడండి తరుణ్, మీరు రామ్ కామ్ తీయొద్దు అనుకున్నారు, బట్ రామ్ కామ్ తీశారు. సో ఇప్పుడు ఇది తీయొద్దు అనుకుంటున్నారు, రేపు పొద్దున ఏదైనా చెప్పలేము. యాక్చువల్లీ ఐ సెడ్ దట్ ఇన్ అ హేస్ట్ అండ్ ఐ ఆల్సో థింక్ దట్ అంటే I don't value stars అని కాదు, I don't value the whole concept of stardom to a certain extent. Stardom. Apart from that, I am a huge fan of Pawan Kalyan, I am a huge fan of Junior NTR, a huge fan of Mahesh Babu. All these people నేను చిన్నప్పటి నుంచి చూసి విజిల్ కొట్టాను థియేటర్లో. జానీ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో లాఠీ చార్జ్ అయ్యి యాక్చువల్లీ దే హిట్ ద లాఠీ ఆన్ మై బ్యాక్ అనమాట. ఐ స్టిల్ రిమెంబర్, ఘోరమైన ఇన్సిడెంట్, బర్స్టింగ్ క్రాకర్స్ రైట్ నియర్ మై ఫీట్. ఐ ఎంజాయ్ ఆల్ దట్. రజనీకాంత్ సినిమా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఐ గో విత్ మై ఫ్రెండ్స్ టు చెన్నై అండ్ వాచ్. సో దట్ ఫ్యాన్ బాయ్ ఇస్ దేర్ ఇన్ మీ, అది కాదని అనట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ I don't want to use the stardom to influence the story of a film. Okay. So that I'm very clear about. Ante ippudu it's a difference between WWF and real boxing. We know that this is something else. Idu John Cena nijanga kottట్లేదు, Rock nijanga debal dinatledu అని తెలుసు, but we watch it for entertainment. But I want to do real boxing. I want to kind of get some real cinema into the thing. అదే ప్రయత్నంగా చేస్తున్నాను. Not that I don't want to make it commercial also. And I also want to employ these actors if I have the opportunity. Okay. If I grow that big, I would love to work with Junior NTR garu in a different kind of thing. I want to make Drive lanti cinema, I want to make with Mahesh Babu garu. Or I want to make a Jigar Tanda of sorts with Rajnikant garu. Avanni, these are dreams of a filmmaker. I don't want to perish them. Kakapothe I don't want to use somebody's stardom to drive the film. Okay. So larger than life heroism I cannot fit into my script. ఎందుకంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనేది అంటున్నారు కదా, సో ఐటమ్ సాంగ్ అనేది నా లైఫ్లో ఉంటే నేను పెడతాను. ఓకే, అంటే మీ స్క్రిప్ట్లో ఉండాలి. యా, సో నా స్క్రిప్ట్లో ఇఫ్ దేర్ సంబడీ హూ ఇస్ గోయింగ్ టు కిక్ సంబడీ 10 people in the air నిజంగా ఉంటే అది పెడతాను, అది నమ్మగలిగే విషయం అయితే నేను పెడతాను. బట్ ఇఫ్ ఐ కాంట్ బిలీవ్ దట్ మై సెల్ఫ్, then I am doing something which is not honest. అదే అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఆ స్క్రిప్ట్కి అవసరం లేకపోతే అది పెట్టము, ఆ సీన్ ఉండదు. ఆ సీన్ ఉండకపోతే వాళ్ళు ఎటువంటి స్టార్ ఉన్నా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ అద్భుతమైన, మీరు ఇందాక అన్నట్టు డ్రైవ్ లాంటి సినిమాల స్క్రిప్ట్లు మీరు రాసేసి మీరు అప్రోచ్ అయ్యారనుకోండి, అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డూ యువర్ ఫిలిం, బట్ ఏమైపోతుంది మీకు తెలుసు, బిగ్ స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది, దే హ్యావ్ దేర్ ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఇవన్నీ. సో కొన్ని చిన్న మైనర్ చేంజెస్ చేయాలి అని అంటారు, అనొచ్చు, దేర్స్ అ స్కోప్. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ చిన్న మైనర్ చేంజెస్ చేయడానికి కూడా మీరు ఒప్పుకోరా? అయితే మేజర్గా నేను మహేష్ బాబు గారితో ఐ స్పెంట్ క్వైట్ సమ్ టైమ్ విత్ హిమ్. ఓకే, ఐ స్పెంట్ క్వైట్ సమ్ టైమ్ విత్ నాగార్జున సార్. వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు దే ఆర్ బిగ్గర్ సినిమా లవర్స్ దెన్ ఐ యామ్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నేను చూడని సినిమాలు కూడా వాళ్ళు చూసారు, and they understand it much better than me. So వాళ్ళకి they have a clear understanding అండి, that వాళ్ళకి వచ్చే స్క్రిప్ట్స్ అలా ఉంది కానీ they are open to do different kind of cinema. It's a stereotype, మనం బిల్డ్ చేసుకున్న స్టీరియోటైప్. ఎందుకంటే వాళ్ళ వర్క్ చూసుకొని ఇలానే ప్రోగ్రెస్ అవుతుంది, వీళ్ళ మైండ్ సెట్ కూడా ఇలానే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను తప్పితే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకి they want to experiment, they want to do that. Mahesh Babu sir told me very clearly, don't think about me as a star, just get a script for me and I will do it. Nagarjuna sir said the same thing, just get a brilliant script, let's work on it. So I think the mentality has changed, the attitude has changed and people are more accepting. But I think ఇప్పుడు ముందు ఫిల్మ్ మేకర్స్ ఆ ధైర్యం చేసి రావాలి. ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెట్టకుండా, నేను సాంగ్ పెడతాను, ఫైట్ పెడతాను, ఇది ఇలా చేస్తానని కాకుండా స్టిక్ ట్రూ టు యువర్ సబ్జెక్ట్ అండ్ గో ఫర్ ఇట్, బికాస్ ది ఇండస్ట్రీ ఈస్ డెఫినెట్లీ ఓపెన్. So I'm sure that Junior NTR sir or Pawan Kalyan sir also, Johnny was a very experimental film only. I felt that he used sync sound in there. So I think that these guys have that capacity and also that understanding to do cinema. Kind of they're doing what they're getting also, because they have to maintain that.
కాకపోతే మంచి స్క్రిప్ట్ వచ్చిందంటే మాత్రం ఐ వోంట్ హెజిటేట్ గోయింగ్ టు దీ స్టార్స్ అట్ ఆల్. ఓకే తరుణ్, ఇప్పుడు ఇదే స్టార్స్ వాళ్ళు చెప్తారు ఆబ్వియస్గా, అంటే నువ్వైతే కథ తీసుకురా మేము యాక్ట్ చేస్తామని. బట్ వన్ యూ గెట్ బ్యాక్ హోమ్ స్క్రిప్ట్లో కూర్చుంటే మళ్ళీ మీకు వాళ్ళ ఇమేజ్ కనిపిస్తుంది, వాళ్ళ ఇది కనిపిస్తుంది. దెన్ ఆ స్క్రిప్ట్ మీరు ఎంత ఆనెస్ట్గా రాద్దాం అనుకున్నా ఎక్కడెక్కడో అది డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హౌ డూ యూ అవాయిడ్ దట్? ఇప్పుడు కూడా యాక్చువల్లీ నేను నెక్స్ట్ అది రాసేటప్పుడు ఐఎమ్ కాన్షియస్ అబౌట్ ద డైలాగ్స్ నో. ముందు ఫ్రీగా నా సాగు నేను చేస్తా అది ఇది అని ఐ ఫ్రీలీ రోట్ కంప్లీట్లీ ముందు. కానీ ఇప్పుడు నేను డైలాగ్స్ రాసేటప్పుడు అదే లాగా రాస్తే విజిల్స్ క్లాప్స్ వస్తుందేమో అని ఆలోచన వస్తుంది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ దట్ బిఫోర్. అండ్ అది అట్లా ఆలోచించి రాసినాక చాలా చెత్తగా వస్తుంది అనమాట. సో ఐ డిసైడెడ్ అవన్నీ పక్కన పెట్టేసి లెట్ మీ స్టిక్ ట్రూ టు ద స్టోరీ అండ్ గో హెడ్. బట్ ఐ థింక్ ఇది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ మ్యామ్. ఇంకా మనకి అప్రిసియేషన్ వచ్చిందాన్ని వీ విల్ వాంట్ టు గెట్ మోర్. బట్ ఐ థింక్ ఎక్కడనో అక్కడ ఏలియనేట్ అయిపోయి మనం వీ హ్యావ్ టు షట్ డౌన్ అండ్ డూ సంథింగ్ ఒరిజినల్. ఇట్స్ ఛాలెంజ్ ఉంది. పోస్ట్ పెళ్లి చూపులు మీకు బాగా అప్లాజ్ పెద్ద పెద్ద స్టార్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. ఐ రిమెంబర్ మహేష్ బాబు, వెంకటేష్, రానా. ఐ థింక్ వాళ్ళ మాటల్లో కూడా దే వర్ వెరీ ఇమోషనల్. అంటే ఊరికే ఏదో అప్రిషియేట్ చేసి చాలా బాగుంది అద్భుతమైన సినిమా అని చెప్పకుండా నాని లాంటి వాళ్ళు అందరూ ఎవ్రీబడి జెన్యూన్గా ఆనెస్ట్గా దేవ్ అప్రిషియేటెడ్. సో హౌ డిడ్ యూ ఫీల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ తారా? I felt overwhelmed, ma'am. ఎందుకంటే I knew that it was not just వెల్కమ్ టు ది ఇండస్ట్రీ, మంచి ఫిల్మ్ చేశారు అదంతా లేదు. హార్ట్ ఫెల్ట్ కమెంట్స్. నాగార్జున గారిది ఫోన్ వచ్చినప్పుడు ఐ రిమెంబర్ లతా వాజ్ ఆల్మోస్ట్ ఫెయింటింగ్ అనమాట. ఐ సెడ్ నాగార్జున సార్ అంటే షీ వాజ్ యెల్లింగ్. సో ఐ నో ద కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ వీ సీన్ దమ్ చిల్డ్రన్. అయితే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మై మైండ్ వాజ్ సమ్వేర్ ఎల్స్. కానీ దేవర్ trying to be very genuine. They were saying, this is really good, technically this is really sound, how did you manage to do this? They asked me questions about sync sound. Venkatesh garu aithe was like, this is the kind of film I wanted to do, man. And I say helpoinaru anamata. So all these genuine comments when you see this, I think it's a good pat on the back, and like as a cinema lover you feel very happy. And ఇట్స్ డెఫినెట్లీ ఎంకరేజింగ్. అండ్ ముందు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది అంతే. యూ డోంట్ వాంట్ దెమ్ టు లుక్ డౌన్ అపాన్ యూ నెక్స్ట్ ఫిల్మ్. సో అదొక్కటే ఉంటుంది అనమాట ఐ థింక్. బట్ ఇంత జరిగినా కూడా ఇవాళంతా మీరు కూర్చొని ఇంత హ్యాపీగా ఆనందంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ సినిమా అసలు అవుతుందా అవ్వదా అన్న ఒక దారుణమైన సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు కదా. ఎన్నేళ్ళు ఆ స్క్రిప్ట్ పట్టుకొని తిరిగారు? ఎంతమందిని కలిశారు? ఎవరెవరి నుంచి మీకు నిజంగా అంటే హ్యూమిలియేషన్ అనటానికి లేదు కానీ బట్ ఒక డిస్బిలీఫ్, లేదు ఇది అవ్వదు, యూ కాంట్ డూ, మేము యాక్సెప్ట్ చేయము అని ఆ సందర్భాలు ఎన్ని జరిగాయి మీకు? దట్ ఈస్ అ లాట్. అంటే దీనికంటే ముందు ఐ హ్యాడ్ అనదర్ స్క్రిప్ట్ కాల్డ్ బీటెక్. అది ఐ వెంట్ టు సురేష్ బాబు సార్ అండ్ ఐ పిచ్డ్ ఇట్ అవుట్ టు హిమ్. హీ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ చేంజెస్ అనమాట. బట్ అది టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ, బికాజ్ వాట్ హీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నేను ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ నేను తీయడం లేదనమాట. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్. సో థియేట్రికలీ ఇది వర్క్ అవ్వదు అనేసి వీ డిబేటెడ్. దానికి ఒక 4-5 months అవుతుంది. ఇట్స్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్. అట్ ద సేమ్ టైమ్ రామ్మోహన్ గారు, అష్టాచమ్మ ప్రొడ్యూసర్, he called me and the first time I narrated the script, he patted on the back and he said, "Arey, this is beautiful. No, ekkadiko veltavu babu adi idi" అని చెప్పేసి. And I sat with him and I worked with him for another script. Then he said, "No Tarun, let's do a rom-com." Then I argued with him, "Sir, నేను rom-com చేయను, నేను ఎందుకు చేస్తాను? నువ్వు rom-com చేయాలి, చెప్పేది విను అది ఇది" అని ఇష్టం వచ్చేది ఆర్గ్యూ చేసేదన్నమాట ఆయనతో. అంటే he was like more like a friend group guy. So he took another 1 year working with him and he genuinely wanted me to do it. And at time lo he was adamant about certain things, I was adamant about certain things. We fought it out and eventually ఇప్పుడు చూస్తే నేను rom-com చేశాను. He pat me on the, he met me recently and he said, "చెప్పినా కదా నీకు" అని. So I worked with all these people and దాని తర్వాత I met Lakshmi Manchu garu. She is a beautiful human being. Whatever said and done, వాళ్ళ ఇంట్లో అయితే ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. ఎవ్రీ టైమ్ ఐ వెంట్ దేర్, సమ్ గ్రేట్ ఫుడ్. షీ హ్యాస్ వన్ థియేటర్, వీ యూస్ టు వాచ్ ఫిల్మ్స్, ఎంజాయ్, వీ యూస్ టు డిస్కస్ సినిమా. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫ్యాసినేటింగ్.
they were, and that point of time I remember dad's health was also not doing well. There was a lot of frustrations in my life as well. She used to call me, how are you feeling, da gucho and jeppesi we used to talk about the film industry, we used to talk about cinema, and she loved the script. అనుకోకుండా టైటిల్ చేశాను యాక్చువల్లీ అప్పుడు. She loved the script, she cried the first time I narrated it, and then she, her husband and the entire team of Manchu Entertainments, వాళ్ళందరితో కూర్చోబెట్టి we had a narration. Vamsi garu, he was I think one film direct చేశారు మా లక్ష్మీ తోటి. So all of them were there, all of them supported me, all of them kind of wanted to push the film together because of certain commitments. She had a TV show coming in. Okay. And she also had the other things which are plays, and at that point of time dad passed away. It was a huge blow. I remember crying to her on the phone. I cried like a baby, and she also cried. She said, whatever you want, whatever you need, you call up the office and you come and do. So after that I had to tell her that ma'am, I cannot wait. నేను సంవత్సరికం ముందు సినిమా చేద్దామని ప్రామిస్ చేశాను మామ్. ఐ టోల్డ్ మై మమ్ సంవత్సరికం ముందు నేను సినిమా తీస్తాను, ఇంకా నో మోర్ వెయిటింగ్ అని. ఐ వాజ్ ఆన్ వన్ హ్యూజ్ ఫైర్. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ఫుల్లీ బ్యాక్ అవుట్. షీ నెవర్ వాంటెడ్ మీ టు లీవ్. షీ నెవర్ వాంటెడ్ దట్ స్క్రిప్ట్ టు గో అవుట్. షీ బిలీవ్డ్ ఇన్ ఇట్ 100%, మోర్ దెన్ ఆల్ దీస్ అదర్ పీపుల్. సో after that I went to PVP sir, narrated it to PVP sir, I narrated it to Nagashauri, I narrated it to Varun Tej garu, I narrated it to Niharika Konidela. All these people I narrated it to. And they wanted to hear the script, see what's good and what's not. Kakapothe the only thing is all of them liked the script at some stage, but ఒకటి వచ్చేసి వాళ్ళు వద్దనడానికి కారణం కూడా ఒకటే, ఎందుకంటే దే డోంట్ నో కొత్త డైరెక్టర్ని. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ సమ్ మనీ, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఇప్పుడు నా ఓన్ ఫ్రెండ్ వచ్చినా కానీ ఐ విల్ డౌట్ సో మెనీ థింగ్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ బిహేవియర్, ఇట్స్ అ హ్యూమన్ బిహేవియర్. అంటే మనము నమ్మొచ్చా నమ్మలేమా అనేది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ స్లోలీ ఐ థింక్. అండ్ ఇదంతా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. యూ డోంట్ నో ఎవరికి ఏం రాసిపెట్టినో, యూ డోంట్ నో. అండ్ ఈవెన్చువలీ ఐ ల్యాండెడ్ అప్ ఆన్ రాజ్ కందుకూరి గారు. ఐ థాట్ హీల్ బి ద లాస్ట్ పర్సన్ టు ప్రొడ్యూస్ ఇట్. ఐ టోల్డ్ హిమ్, సార్ ఇది చేస్తారా అంటే చేసేద్దామమ్మా చేసేద్దామన్నా. కాదులే సార్ అప్పుడు మీరు నమ్మలేదు, నేను నమ్మలేదు. అయితే ఓకే సర్లే దీంతో కూడా ట్రావెల్ అవుదాం చూద్దామని చెప్పేసి, బికాజ్ ఎవ్రీబడీస్ ఇంటెన్షన్స్ ఆర్ నైస్. ఐ కాంట్ సే దట్ సంబడీ రూయిన్డ్ మై కెరియర్ అండ్ మై లైఫ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి, నా పరిస్థితులు అలా ఉన్నాయి. వీ ట్రై టు ట్రావెల్ టుగెదర్, డిడ్ంట్ వర్క్అవుట్. రాజ్ సార్ ఇట్ జస్ట్ క్లిక్డ్. ఈ కాట్ అప్ అండ్ ఈ సెడ్ నేను డబ్బులు ఇస్తానమ్మా. బయట కార్ చూసినాను, ఇట్లా ఆడి కార్ ఉంది, BMW ఉంది, సరే చేయొచ్చేమైనా. And Raj sir has all these glamorous photos anamata. He is dressed up nicely, he is like a young guy with all these cars. So maybe ఒక్క కార్ టైర్ అమ్మినా మన సినిమా వచ్చేస్తుందేమో అని చెప్పేసి I told him also, sir మీ కార్ సగం అమ్మేస్తా. So I still joke with him like that, but he's a movie lover and he's faced so many insults asal papam, more than me. 9 flops he's had, 8 or 9 flops or something, with a good intention only. చాలా మంచి ఇంటెన్షన్ తోటే ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో వచ్చారు, బట్ ఇట్ జస్ట్ డిడ్ంట్ వర్క్ అవుట్ ఫర్ హిమ్. సో ఐ డిడ్ంట్ నో ఇఫ్ ఇట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. సమ్హౌ ఇన్ 1 week he got everything together. యష్ సార్ అనేసి యష్ రంగినేని గారు యూకే నుంచి, we got another investor. Okay, let's invest 35 lakhs. We are just experimenting. This is just experiment అని చెప్పేసి he told Yash sir. Yash sir also said the same thing. Let's give this boy freedom, let's see what he does. ఇన్ని చేసినాము, ఇది చేస్తే ఏముంది అని చెప్పేసి దట్స్ హౌ దే లెఫ్ట్ ఇట్. అండ్ ఒక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఒక్క ఇది లేకుండా, మేబీ అది లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాబబ్లీ ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్ విత్ సంబడీ ఎల్స్ దే వుడ్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్. వాళ్ళకు కూడా దే వుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ సినిమా నాలెడ్జ్ అండ్ దే వుడ్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్ అండ్ ఇది అది కాదని ఇట్ వుంట్ హ్యావ్ బిన్ ద సినిమా దట్ ఇట్ ఈస్ నౌ. వీళ్ళు దే జస్ట్ లెఫ్ట్ మీ, దే సెడ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, మాకేం సంబంధం లేదని. So I think that worked. So I look at it as a very big learning experience, ma'am.